బోధన్పట్నంలోని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలను అడ్డంగా చేసుకుని ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్ పార్టీతో పాటు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహ్మద్ షకీల్ అమీర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయ అంశాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఎంఐఎం నాయకులు ప్రస్తుతం భిన్న వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. నిజంగా ప్రజల పక్షాన నిలబడే చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ప్రజా సమస్యలపై పోరాడాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన వారే సమావేశాన్ని బహిష్కరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని ఆరోపించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు గుమ్మల అశోక్ రెడ్డి, ముబిన్ అజర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు అలాగే వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి ఇలియాస్ గారిని ఒకటే అడుగుతున్నాను, అది మీ పార్టీ స్టాండా లేకుంటే వాళ్ళ వ్యక్తిగతమా? రెండు, వాళ్ళు ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గంలో, బోధన్ పట్టణంలో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ఎంఐఎంకు సంబంధించిన కౌన్సిలర్లు, లీడర్లు మాకు చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఎంఐఎం స్టాండ్ ఎంఐఎంకు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారి గురించి, అలాగే వాళ్ళ కొడుకు గురించి కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు మా లీడర్ అయినటువంటి షకీల్ అమీర్ గారి వ్యక్తిగత విషయాలు, అలాగే కుటుంబం జోలికి మీరు కూడా వస్తే మాకు కూడా మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి. మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇక ముందు జాగ్రత్త. మీరు 1,000 మా సైడ్ చూపిస్తే 4,000 మీ సైడ్ చూస్తే అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే మొన్న జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ 5 కౌన్సిలర్లు కూడా సమావేశానికి హాజరు కావడం జరిగింది. అలాగే కోఆప్షన్ ఎన్నికలో ఎవ్వరికి కూడా ఓటేయకుండా సైలెంట్ కూర్చోవడం జరిగింది. దాని తర్వాత ఆ సమావేశానికి వచ్చినటువంటి మన బోధన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి గారికి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ యొక్క వార్డు సమస్యలు, రోడ్లు, డ్రైన్లు, వాటికి సంబంధించిన సమస్యలు వారికి చెప్పి దానికి వెంటనే నిధులు ఇవ్వాలని కూడా వారిని కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఐఎం కౌన్సిలర్స్ బయట పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. మేము బైకాట్ చేసినాం కాబట్టి మీరు కూడా బైకాట్ చేయాలని. వాళ్ళు 3 నెలల నుంచి ఏదైతే సమావేశం నిర్వహించట్లేదు, మున్సిపల్ సమావేశం అని వీరు ఒక నిరసన కార్యక్రమాన్ని బయట చేయడం జరిగింది. దాని తర్వాత ఇలా కౌన్సిల్ సమావేశం అయితే కౌన్సిల్ సమావేశంలోకి వచ్చి వాళ్ళ వార్డులలో వాళ్ళని గెలిపించిన ప్రజల యొక్క సమస్యలు చెప్పాల్సింది పోయి వాళ్ళ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సమావేశాన్ని బైకాట్ చేయడమే కాకుండా వారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు కనుక మీ సమావేశానికి పోకుంటే కోఆప్షన్ ఎన్నికనే జరిగేది కాదని. నేను కూడా సూటిగా ఎంఐఎం వాళ్ళని ఒకటే కోరుతున్నా, అసలు మీరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికప్పుడు మీ స్వార్థ రాజకీయాల కోసం వైస్ చైర్మన్ తీసుకొని మీరు చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయనట్లయితే, ఆ సమావేశాన్ని మీరు బహిష్కరించినట్లయితే అసలు మున్సిపల్ చైర్మన్ ఎన్నికనే జరిగేది కాదు కదా. మేము కూడా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం అదే విషయం. మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన రోజు ఓకే, ఈరోజు మీకు వాళ్ళకి ఎక్కడో చెడి మీరు ఇబ్బంది పడుతున్న రోజు మీరు మాకు చెప్తారా సమావేశంలో ఉండద్దా మేము బయటకు రావాలనే విషయం? ఇంకోటి మేము కూడా మీకు సూటికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన మనము బయట ఆందోళన కార్యక్రమాలు చేద్దామంటున్నారు. మీరు ఏదైతే కాంగ్రెస్ సపోర్ట్ తోటి వైస్ చైర్మన్ అయినరో దాన్ని బేషరతుగా రిజైన్ చేయండి. చేస్తే అందరం కలిసి ఖచ్చితంగా బోధన మున్సిపల్ ప్రజల తరఫున మీతో పాటు ఎలాంటి ఆందోళన కార్యక్రమంలోనన్నా పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక ముందు ఇలాంటి చిల్లర చేష్టలన్నీ బంద్ చేయాలి. అలాగే నేను వాళ్ళ పట్టణ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ గారిని ఒకటే కోరుతున్నాను, మీ పార్టీ స్టాండ్ కరెక్ట్ చెప్పండి. అనవసరంగా మా పార్టీ మీద పడడం కాదు. మీరేం చేస్తారో చేసుకోండి, మీరు ఎన్ని ఉద్యమాలు చేస్తారో చేయండి. అలాగే అల్తాఫ్ అనే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారిని అడ్డుకోవడం జరిగింది, రవీంద్ర యాదవ్ గారు కూడా అనేసి అన్నారు. బాజాప్తా నేను అడ్డుకున్నందుకు మా మీద పోలీస్ కేసులు కూడా అయినాయి, మా మీద కేసులు అయినాయి. వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డి మమ్మల్ని ఏదో టార్గెట్ చేసిండ్రు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండనేసి మేము ఎక్కడ కూడా షోలు చేయలేదు.
ఇంతకుముందు గతంలో వీళ్ళు చేసినట్లు సోషల్ మీడియాలల్లో హల్చల్ చేయలేదు. మా ఇంట్లో ఎవరు బయటకు వచ్చేసి అయ్యో నా పిల్లవాడికి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే బాజాప్తా ప్రజల తరఫున ఉద్యమాలు చేసినప్పుడు ఖచ్చితంగా కేసెస్ అవుతాయి. కాబట్టి ఆ కేసెస్ని ఫేస్ చేయడానికి మేము బాజాప్తా రెడీ ఉంటాం. ఇక ముందు కూడా మేము పార్టీ పుట్టిందే ఉద్యమం ద్వారా, ఉద్యమ పార్టీ, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే రోజులల్లో ఈరోజు మేము బాజాప్తా సుదర్శన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసినాం పెద్ద ఎత్తున ఫండ్స్ మా వార్డులో రావాలని. ఒకవేళ మా వార్డులలో బీఆర్ఎస్ పార్టీ వార్డులలో ఒకవేళ ఫండ్స్ రాకుంటే మమ్మల్ని నమ్మి మా పార్టీ కౌన్సిలర్ని గెలిపించినటువంటి ప్రజల తరఫున బాజాప్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ సుదర్శన్ రెడ్డి గారిని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఇలాంటి ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఎక్కడ తగ్గేది లేదు, భయపడేది లేదు. కానీ దీనికోసం మాకు ఎంఐఎందో ఇంకో పార్టీ పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి ఇక ముందైనా మనం బాజాప్తా అందరం కూడా ప్రజల తరఫున కొట్లాడాలని ఇట్లా వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా అనవసరంగా బోధన యొక్క సిస్టమ్ని చెడగొట్టద్దని మరొకసారి వాళ్ళకి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.